అన్న డాక్టర్ ఏపూరు సోమన్న గారికి ఇక్కడ పాల్గొన్నటువంటి వివిధ పార్టీల ప్రజా సంఘాల నాయకులందరికీ నా సామాజిక ఉద్యమాభివందనం తెలియజేస్తున్నాను. ఏదైతే పూలే గారి జయంతి అదేవిధంగా మహనీయుల జయంతి వర్ధంతి కార్యక్రమాలు చేసుకోవడమే కాకుండా బహుజన రాజ్యాధికారం కోసం ఇక్కడ భారతదేశ స్థాయిలోనే ఒక ఉద్యమానికి కులవర్గ జమిలీ పోరాట సిద్ధాంతకర్త మారోజు వీరన్న అంకురం వేసినటువంటి తుంగతుర్తి నియోజకవర్గ గడ్డ నుంచి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలను ఐక్యత చేసి బహుజన రాజ్యాధికారం కోసం బహుజన ఎజెండాతో తిరుమలగిరి పూలే అంబేద్కర్ చౌరస్తా కేంద్రంగానే తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంగానే ఉద్యమానికి ఊపిరి కూడా పోయాలని చెప్పి నేను మరొకసారి గుర్తు చేస్తున్నాను. అదేవిధంగా శూద్రులు అతిశూద్రులు అదేవిధంగా మహిళలకు పేదలకు నిరుపేదలకు ఆశాజ్యోతిగా ఉండడమే కాకుండా ఆ రోజులలోనే అన్నకు పూలే గారికి మనం అందరూ తెలుసు మహాత్మా బిరుదునని. అంతకన్నా ముందే తాంత్యా సాహెబ్ అనే బిరుదు కూడా మన పూలే గారికి రావడం మనం గుర్తు చేసుకోవడం కూడా మన గర్వకారణం. అదేవిధంగా బ్రాహ్మణ వ్యవస్థపై నిరంతరం పోరాటం చేసింది. వితంతుల కోసం కావచ్చు, అనాథల కోసం కావచ్చు, మరీ ముఖ్యంగా అభాగ్యమైన మహిళల కోసం కావచ్చు, అగ్రకులాల్లో ఉన్నటువంటి మహిళలు కావచ్చు, మన అణగారిన మహిళలు కావచ్చు, మహిళలకు చదువు రావాలని, శూద్రులకు అతిశూద్రులకు చదువు రావాలని నిరంతరం కృషి చేసి సావిత్రిబాయి పూలే గారికి చదువు నేర్పి ఆమెనే మన తొలి మహిళా గురువుగా ఉపాధ్యాయురాలుగా మనకు పరిచయం చేసి అనేక రకాల అవమానాలు ఎదుర్కొని మనకు ఇవాళ చదువు నేర్చుకొని ఇలా సోమన్న గారు కావచ్చు, ఇలా మల్లన్న గారు కావచ్చు, ఇలా నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఇవాళ రాజకీయంగా కానీ ఇలా ఉద్యమపరంగా కానీ రోడ్డు మీద తిరుగుతున్నామంటే దానికి ప్రధాన కారణం మహాత్మా జ్యోతిబా పూలే గారే అని చెప్పి గుర్తు చేసుకొని ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన గురువుగా తనకు రాజ్యాధికార లక్ష్యాన్ని అడుగు బలైన వర్గాలను పెంపొందించే విధంగా వాళ్ళ ఆర్థిక సామాజిక రాజకీయ లక్ష్యాన్ని నెరవేర్చే విధంగా ఉన్నటువంటి లక్ష్యం గురువు మహాత్మా జ్యోతిబా పూలే గారు అని ప్రకటించడం, ఆయనను ఆదర్శంగా తీసుకొని బహుజన రాజ్యాధికారం కోసం మనం కొట్లాడాలని చెప్పి ఇక్కడికి ఈ సమయాభావం వల్ల ఎండగొట్టడం వల్ల నేను చాలా నోట్స్ రాసుకొని వచ్చిన పూలే గారి గురించి మాట్లాడాలని. కానీ సోమన్న గారు చెప్పినట్టు ఒక టెంట్ వేసుకొని ఒక మైక్ పెట్టుకొని కొంచెం మంచిగా టైం తీసుకుంటే బాగుండు. అయినప్పటికీ ఇక్కడికి ఇంత స్ఫూర్తితో ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరికీ మరొకసారి నా బహుజన రాజ్యాధికార ఆకాంక్ష తరపున మరొకసారి ఉద్యమాభివందనం తెలియజేసుకుంటున్నాను. జోహార్ జ్యోతిబా పూలే గారికి, జోహార్ జ్యోతిబా పూలే గారికి, సాధిద్దాం జ్యోతిబా పూలే గారి ఆశయాలను, సాధిద్దాం జ్యోతిబా పూలే గారి ఆశయాలను. వదలాలి బీసీ ఎస్సీ ఎస్టీ మత మైనార్టీల ఐక్యత, వదలాలి బీసీ ఎస్సీ ఎస్టీ మత మైనార్టీల ఐక్యత.